చూడకూడదు. దేవుని ప్రేమలో ఇంకేముంటాయి అనేది మనం చూద్దాం. ఎందుకంటే అవి లేకపోతే మన జీవితం చాలా నష్టపోద్ది. అది కూడా చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమంటారంటే, ఎందుకు నీకు ఆకలి కలిగించాను, ఎందుకు నేను అణిచి కుదించాను అని అంటే, ఇక్కడ ఏం సమాధానం చెప్తున్నా చూడండి. నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకై. నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి. ఎవరు తెలుసుకోవడానికి? దేవుడు తెలీదా? హృదయం తెలిసిన వాడే కదా. ఎవరికి తెలియదు అంటే, మీరేంటో మీకు తెలియదు. మీరేంటో మీకు తెలియాలంటే తప్పదు ఎర్రని ప్రయాణం. సరే, దానివల్ల లాభం ఏంటి మనకి? మనమేంటో మనకు తెలియకపోతే నష్టం ఉందా? నష్టం ఉందంటారా? చాలా నష్టం ఉంది. ఎందుకంటే సాతానుడు లేదా పాపం భ్రమపరుస్తుందంట. అంటే నువ్వు బాగానే ఉన్నావు, మంచిగా ఉన్నావు, నువ్వు నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు, అంటే నీ ఆత్మీయ జీవితం చాలా బాగుంది, బాగా పాడుతున్నావు, మంచి సంఘ కార్యక్రమాలు బాగా పాల్గొంటున్నావు, వెరీ గుడ్ అని ఒకలాంటి మభ్యలోకి సాతాను తీసుకెళ్ళినప్పుడు నష్టం జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, దేవుడు వీళ్ళ జీవితంలో మేం చేశాడా, కీలు చేశాడా? మేలే చేశాడు. నాయన మీరు ఎలాంటి వారు మీకు అర్థం అవ్వాలి. కడుపు నిండా ఉన్నప్పుడు దేవా మీకు వందనాలు అని చెప్పేవాళ్ళు ఉంటారు. నిజంగా ఆకలి వేసినప్పుడు ఏం చెప్తాం? ఎప్పుడు తెలుస్తుంది మనకి? అప్పుడే కదా మన వాస్తవం ఏంటో మనకు అర్థమయ్యేది. ఇప్పుడు దేవుడు వాళ్ళని తండ్రిలాగే ప్రేమిస్తూ క్రమశిక్షణ కూడా. కాబట్టి నిజంగా దేవా, నేను నా మట్టుకు నేను చాలాసార్లు ఇలా ఆలోచించుకున్నమాట. ఏం ఆలోచించుకున్నానంటే, ప్రభా నిజంగా నేనేంటో నాకు తెలియడం కోసం చాలా సహాయం చేస్తావు ప్రభా, మీకు వందనాలు. నేనేంటో నాకు అర్థమైంది కాబట్టి సరి చేసుకోవడానికి కుదిరింది, సరి చేసుకోవడానికి అవకాశం దొరికింది, చాలా వందనాలు ప్రభా. అలా తెలియకపోతే బురద, ఒంటి మీద బురద తెలియకపోతే, చెప్పిన వినకపోతే ఏమవుద్ది? పెరిగిపోతుంది. అలాగే మన జీవితం అలా పాప బురదమయం అవ్వకుండా దేవుడు మనల్ని ప్రేమించి కొన్నిసార్లు అరణ్య తీసుకెళ్తాడనమాట. కాబట్టి దేవుని మనం దీన్ని బట్టి మీరు చెప్పండి, స్తుతించాలా లేకపోతే ఇదేంట్రా కష్టాలు అనుకోవాలా? ఖచ్చితంగా దేవుని స్తుతించాలి. అయితే వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఇంకోటి విషయం కూడా చెప్పారు చూడండి, 3వ వచనం చూడండి. ఆహారమే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వల్ల నీవు బ్రతుకుతారు. చాలా అంటే దేవుడి ఇంకో విషయం ఏం నేర్పిస్తున్నారు వాళ్ళకి అంటే, అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేల్ ఏం నేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు దేవుడు అంటే, నాయన బయటికి తీసుకొచ్చింది ఫరో కాదు, ఫరో కనికరం మీద మీరు రాలేదు బయటికి, నేను తీసుకున్నామని. 2, ఈ అరణ్య మార్గంలో నడిపించేది నేను, మిమ్మల్ని పోషించేది నేను, మిమ్మల్ని కాపాడేది నేను. మీరు నన్ను చూడాలి.